Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic binomial theorem lo exercise 7b Roman number 2 loni first problem. So find an approximation of 0.99 whole power 5 using the first three terms of its expansion. So ee term expand cheste so first three terms yoga value ni find out cheyali. So solution, సో మనం బైనామియల్ థీరం యూజ్ చేసుకొని ఎక్స్పాండ్ చేస్తున్నాం కదా. సో మనకి కంపల్సరీ 2 టర్మ్స్ అనేవి ఉండాలి. సో 2 టర్మ్స్ ఉండడం కోసం సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 0.09ని సో 1 మైనస్ 0.001. సో మనం ఇలా 0.01. సో మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈస్ ఈ వాల్యూ వస్తుంది. సో 1.00 సో 0.01 సో 10 సో 9 సో 9 సో 0 పాయింట్ సో ఇదే కదా. సో మనం ఇది ఎక్స్పాండ్ చేసి సో 1 మైనస్ 0.01. సో ఇప్పుడు పవర్ 5. సో మనం ఓన్లీ ఇక్కడ ఫస్ట్ 3 టర్మ్స్ని రాసుకుందాం. సో ఎందుకంటే ఫస్ట్ 3 టర్మ్స్ యొక్క ఎక్స్పాన్షన్ని వాల్యూని అడుగుతున్నారు. సో 5c 0. సో ఫస్ట్ టర్మ్ 1 to the power of 5. సో మైనస్ ఉంది కదా. సో ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్ వస్తుంది ప్రతి టర్మ్కి. సో 5c1 1 power 4 సో 0.01 ప్లస్ 5c2 సో ఫస్ట్ 3 టర్మ్స్ ఒకటే సో 0.01 హోల్ స్క్వేర్. సో 5c0 వాల్యూ 1 సో 1 మైనస్ 5c1 వాల్యూ 5 into 0.01 plus 5c2 value 10 so 0.01 whole square. so దీని value so 4 decimals before point వస్తుంది. సో 0.0 whole square. సో స్క్వేర్ చేసాం. సో ఇప్పుడు ఇది 1 మైనస్ 0.05 ప్లస్ సో 10తో మల్టిప్లై చేస్తే 1 ఫార్వర్డ్ అవుతుంది. సో 0.01. సో ఇది టోటల్ మనం సింప్లిఫై చేసామంటే సో 0.951. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫస్ట్ 3 టర్మ్స్. సో ఇది అప్రాక్సిమేట్లీ. సో ఓన్లీ మనం ఇక్కడ ఫస్ట్ ఇంకా ఉంది కదా ఈ సమ్. సో ఇదన్నమాట దీని ఆన్సర్. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఎక్స్పాండ్ యూజింగ్ బైనామియల్ థీరం. సో దీన్ని బైనామియల్ థీరంలో ఎక్స్పాండ్ చేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనామియల్ థీరంలో మనకి ఓన్లీ ఉండే టర్మ్స్ ఎన్ని, 2 టర్మ్సే కదా ఉండాలి బైనామియల్ థీరంలో. సో ఇక్కడైతే మనకి 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. సో మనం దీన్ని ఏం చేస్తున్నామంటే 2 టర్మ్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో 1 ప్లస్ x/2ని ఒక టర్మ్ లాగా మైనస్ 2/x సెకండ్ టర్మ్. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చా బైనామియల్ థీరంలో. సో ఇప్పుడు బైనామియల్ థీరంలో ఎక్స్పాండ్ చేస్తే సో n వాల్యూ 4 సో 4c 0 1 ప్లస్ x/2 హోల్ పవర్ 4. సో ఫస్ట్ టర్మ్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సెకండ్ టర్మ్కి మైనస్ ఉంది. సో ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్. సో మైనస్ 4c1 1 ప్లస్ x/2 హోల్ క్యూబ్. సో సెకండ్ టర్మ్ 2/x ప్లస్ 4c2 1 ప్లస్ x/2 హోల్ స్క్వేర్. సో 2/x హోల్ స్క్వేర్. సో ఆల్టర్నేటివ్ ప్లస్ అండ్ మైనస్ 4c3 1 plus x/2 so 2/x cube. So plus 4c4 second term whole power 4. సో మనం ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాద్దాం. సో ఫస్ట్ టర్మ్ 4c0 అంటే 1 సో 1 ప్లస్ 4/2 హోల్ పవర్ 4 మైనస్ ఆఫ్ సో మైనస్ ఆఫ్ సో 4c1 4 కదా 4c1 వాల్యూ 4 సో 4 into
1 plus x by 2 whole cube 2 by x plus, so 4c2 వాల్యూ 6 సింప్లిఫై చేస్తే, సో 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ కదా, సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab, సో 2ab ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. సో ఇది ఈ మల్టిప్లై చేస్తే, పవర్తో మల్టిప్లై చేస్తే 2 స్క్వేర్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 4c3 వాల్యూ 4 minus 4 1 plus x by 2 whole power 2 cube 8 by x cube. So 2 to the power of 4 16 by x to the power of 4. So 8 term. So ఇది మళ్ళీ మనం 1 ప్లస్, సో ఈ టర్మ్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు, సో ఈ టర్మ్ని ఇలానే రాద్దాం. సో 1 plus x by 2 whole power 4 minus 4, so 4 into 2 8 by x into 1 plus x by 2 whole cube. సో ఇప్పుడు ఈ 6ని 4 by x స్క్వేర్ని ఈ 3 టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. సో 6 4s 24 by x square plus, so plus 6 4s are 24. సో మళ్ళీ ఇక్కడ x ఉంది, సో డినామినేటర్లో x స్క్వేర్ ఉంది, సో బై x 24 by x ప్లస్, సో 4 ఇది మనం ఎక్స్పాండ్ చేస్తే x స్క్వేర్ బై 4 అవుతుంది కదా, సో ఇది x స్క్వేర్ బై 4 రాద్దాం ప్లస్ x స్క్వేర్ బై 4. సో ఇది ఇప్పుడు ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఓన్లీ మిగిలేది 6 మైనస్, సో ఇది మైనస్తో మల్టిప్లై చేస్తూ ఈ టర్మ్స్ని డైరెక్ట్గా రాసిద్దాం. సో 4 into 8 32 x cube, సో 32 by x cube. సో ప్లస్ ఇంటూ మైనస్, సో 4 8s 30, సో ఇది క్యాన్సిల్ 2తో క్యాన్సిల్ అవుతుంది, సో 2 16s 32 16, సో x 1x గెట్ క్యాన్సిల్ x క్యూబ్, సో మైనస్ 16 x క్యూబ్ ప్లస్ 16 x పవర్ 4. సో ఇందులో ఏదైనా కామన్గా ఉందా, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్, సో 24x స్క్వేర్ మైనస్ 16x స్క్వేర్. సో ఈ టర్మ్ని సింప్లిఫై చేసి రాద్దాం. సో ఇదైతే ఏం చేంజ్ చేయలేదు, 1 by, సో ఫస్ట్ 2 టర్మ్స్ సేమ్ అలానే రాస్తున్నాం. 1 plus x by 2 whole cube plus 24, so 24 minus 16, so 8 by plus 8 by x square, so plus 24 by x plus 6 minus 32 by x cube plus 16 by x power 4. సో దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఒకటే ఉన్నాయి, సో కాబట్టి ఈ రెండింటిని మైనస్ చేసి మిగిలిన వాటినన్నిటిని సేమ్ అలానే రాసేసాం. సో సో మనకి ఇప్పుడు ఈ 2 టర్మ్స్ కావాలి కదా, సో మనం ఇక్కడే ఎక్స్పాండ్ చేయొచ్చు, కాకపోతే సో సింపుల్గా చేయడం కోసం దీన్ని సపరేట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. సో యూజింగ్ బైనామియల్ థీరం, we get, so by using binomial theorem we get so 1 plus x by 2 whole power 4. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం బైనామియల్ థీరంలో.
సో ఇదైతే ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. సో ఇండెక్స్ పవర్ వాల్యూ 4. సో 4c 0. సో 1 ప్లస్, సో 4c 1. సో 1 వాల్యూ 1 సో x by 2. సో ప్లస్ 4c 2 x by 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4c 3. సో సెకండ్ టర్మ్ ఒకటే రాసుకుంటున్నాం. సో 1 ఎంత చేసినా మళ్ళీ మల్టిప్లై అదే అవుతుంది. సో 3 ప్లస్ 4c 4 x by 2 whole power 4. So 4c 0 1. So 1 plus 4c 1 4 into x by 2 plus 4c 2 6 value anta 6 x square by 4 plus, so 4c 3 4 x cube by 8 2 cube 8 plus x to the power of, so 4c 4 1, so x to the power of 4 2 to the power of 4. So ippudu cancel 4 2 1s 2 2s, so 2 3s 2 2s 4 1s 4 2s. So 1 plus 2x plus, so 3x square 3 by 2, so 3 by 2 x square plus x cube by 3 2 x cube by 2 plus x power 4 by 16. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అని అనుకుందాం. సో నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ బై హోల్ క్యూబ్ కూడా ఉంది కదా, సో దీన్ని కూడా బైనామియల్ థీరం యూస్ చేసుకొని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఆల్సో 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ క్యూబ్. సో సేమ్ ఇదే విధంగా ఎక్స్పాండ్ చేస్తే 3c 0 1 ప్లస్ 3c 1 ఎక్స్ బై 2, సో 3c 2 ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ 3c 3 ఎక్స్ పవర్ 4 బై 16. సో మళ్ళీ మనం దీన్ని ఎక్స్ క్యూబ్ కదా, x cube 2 to the power by 8. సో ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలింది సో 3, సో 1 ప్లస్ 3 by 2x ప్లస్, సో ఇది కూడా 3, సో 3 by 4 x స్క్వేర్ ప్లస్ x cube by 8. సో దీన్ని మనం ఈక్వేషన్ 3 అని అనుకుందాం. సో దీన్ని ఈక్వేషన్ 3 అని అనుకుంటే, సో బై యూజింగ్, సో ఈక్వేషన్ 1 2 3, సో దీని నుండి మనం సో మొత్తం సమ్ చేసామంటే ఫ్రమ్ 1 2 3 we get, సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 1 ప్లస్ ఎక్స్ బై 2 మైనస్ 2 బై ఎక్స్ హోల్ పవర్ 4. సో ఈ టర్మ్స్ నోఫ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఉండే టర్మ్ ఏంటి మనకి 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 4 కదా, సో ఈ వాల్యూని రాసుకుందాం. సో 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ బై 2 ప్లస్ x క్యూబ్ బై 2 ప్లస్ x పవర్ 4 బై 16. సో నెక్స్ట్ టర్మ్ ఇది కదా, సో మైనస్ టర్మ్, సో మైనస్, సో ఇక్కడ ఏముంది ఫస్ట్ ఈక్వేషన్లో 8 బై ఎక్స్, సో మైనస్ 8 బై ఎక్స్, సో మైనస్ 8 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 3x బై 2, సో ప్లస్
3x square by 4 plus x cube by 8. సో నెక్స్ట్ మిగిలినవన్నీ సో మనం ఇక్కడ ఈక్వేషన్ 1లో ఇక్కడ సింప్లిఫై చేసాం కదా, సో వీటిని అన్నిటినీ రాసుకుందాం. 8/x² ప్లస్ 2x బై, సో ఈ వాల్యూస్ని రాసుకుందాం. సో 8 by x² plus 24 by x plus 6 minus 32 by x cube plus 16 by x power 4. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా సింప్లిఫై చేద్దాం. సో 1 plus 2x, సో 2x plus 3x² by 2 plus x cube by 2 plus x power 4 by 16. సో మైనస్, సో ఇక్కడ -8/xతో ఈ 4 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. సో 8/x మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో క్యాన్సల్ 2 1s 2 4s, సో 4 3s 12x మైనస్, సో 4 1s 4 2s. సో ఇక్కడ ఆల్రెడీ x ఉంది, క్యాన్సల్ అయిపోతుంది x కూడా. సో మైనస్, సో 4 1s 4 2s 1x క్యాన్సల్ అయిపోతుంది. సో 2 3s 6x మైనస్, సో 8 8 గెట్ క్యాన్సల్ x². సో x క్యాన్సల్ x². సో నెక్స్ట్ ప్లస్ 8 ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, ప్లస్ 8x² ప్లస్ 24 by x plus 6 minus 32 by x cube plus 16 by x power 4. సో ఇప్పుడు ఏమైనా ఇందులో కామన్ ఉన్నాయా చూసుకొని సింప్లిఫై చేద్దాం. సో డినామినేటర్లో x ఉంది, సో -8x, సో ఇక్కడ డినామినేటర్లో ప్లస్ 24x. సో ఇదొక్కటే కామన్గా ఉంది. సో ఫస్ట్ ఎక్స్ టర్మ్ని డినామినేటర్లో ఉండే ఎక్స్ టర్మ్ని రాసుకుందాం. సో 24, సో ప్లస్ 24, సో 24లో నుంచి 8 పోయిందంటే సో 16/x. సో నెక్స్ట్ డినామినేటర్లో x² ఉండే టర్మ్స్ ఇదొకటే ఉంది. సో ప్లస్ 8x². సో నెక్స్ట్ డినామినేటర్లో x³, సో ఓన్లీ ఇదొక్కటే ఉంది. సో మైనస్ 32x³. సో నెక్స్ట్ x power 4, సో ప్లస్ 16x⁴. సో నెక్స్ట్ x ఉండే టర్మ్స్ ఏవేవి ఉన్నాయి, సో ఇది ఉంది 24 ప్లస్ 2x మైనస్ 2x. సో బిగ్ నెంబర్కి మైనస్ ఉంది, సో -6 - 2 4x. సో నెక్స్ట్ x తర్వాత x², సో ఇది x², సో ఇది x². సో ప్లస్ 3x² మైనస్, సో ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కదా, ఈ రెండిటికి సో ఎల్సిఎం తీసేసి రాసేద్దాం. సో -2x², సో x² తర్వాత x³, సో ఇది ఒక్కటే ఉంది x³ టర్మ్, సో x³/2. సో నెక్స్ట్ x power 4, సో x power 4/16. సో నెక్స్ట్ కాన్స్టెంట్ ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి కాన్స్టెంట్స్, సో ఇది 12, సో ఇది 6, నెక్స్ట్ 1. సో 6 + 1 7, సో -12, సో -12లో నుంచి 7 పోయిందంటే 5. సో ఇప్పుడు మనకి ఈ టర్మ్స్ అన్నీ ఏమీ మిగలేదు, సో అన్నీ రాసేసాం. సో ఇప్పుడు 16/x ప్లస్ సో 8/, సో ఈ పవర్స్ అనేది x², సో మైనస్ x³, సో ఈ విధంగా రాసుకున్నాం x power 4. సో నెక్స్ట్ మళ్ళీ x, సో ప్లస్ బిగ్ నెంబర్కి ప్లస్, సో 3x² నుంచి x²/2, సో ప్లస్ x³/2 ప్లస్ x power 4/16 -5. సో అర్థమైంది కదా, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్
దిస్ టర్మ్స్. సో బైనామియల్ థీరం యూజ్ చేసుకొని మనం 3 టర్మ్స్ని కూడా 2 టర్మ్స్లో చేంజ్ చేసుకొని సో ఈ వాల్యూని కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా, 3 టర్మ్స్ ఉంటే కూడా మనం బైనామియల్ థీరంని యూజ్ చేసుకొని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్. సో సేమ్ ఇంతకుముందు ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఇది కూడా అదే విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీన్ని మనం 2 టర్మ్స్లో చేంజ్ చేసుకుందాం. సో 2 టర్మ్స్లో చేంజ్ చేసుకొని ఎక్స్పాండ్ చేద్దాం. సో 3x² మైనస్ 2ax. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్ని ఫస్ట్ టర్మ్, సో లాస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ ఇలా రాసుకొని సో ఇప్పుడు మనం దీన్ని బైనామియల్ థీరంలో ఎక్స్పాండ్ చేయడం అంతే. సో మనకి ఇక్కడ పవర్ 3 ఉంది. సో 4 టర్మ్స్ వస్తాయి. 3c 0. సో 3x² మైనస్ 2ax హోల్ క్యూబ్. సో ఫస్ట్ టర్మ్ వాల్యూ ప్లస్, సో అన్ని టర్మ్స్కి ప్లస్ ఏ వస్తుంది. సో 3x² మైనస్ 2ax హోల్ స్క్వేర్. సో సెకండ్ టర్మ్ ప్లస్ 3c2 3x² మైనస్ 2ax ఇంటూ 3a స్క్వేర్ ప్లస్ 3c3 3x² మైనస్ 2ax హోల్ పవర్ 3a² హోల్ క్యూబ్. సో ఇప్పుడు మళ్ళీ మనం సో దీన్ని మాత్రం సపరేట్గా మనం బైనామియల్ థీరం యూజ్ చేసుకొని ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇది a మైనస్ b హోల్ స్క్వేర్. సో వీటిని అన్నిటిని మనం సింప్లిఫై చేసి రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 3c 0, ఇదేం చేంజ్ చేయట్లేదు 3. సో 3c1 3. సో a మైనస్ b హోల్ స్క్వేర్. సో a 3x². సో మనం దీన్ని డైరెక్ట్గా రాసేయచ్చు. సో 3² 9 x² ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ, సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 2s. సో ఇది 3 2s 6. సో 6 ప్లస్ 6 2s 12. సో 12a. సో ఇందులో x ఉంది, ఇందులో x ఉంది. సో x³. సో మైనస్ సో ప్లస్ b². సో b² అంటే 2 స్క్వేర్ 4a² x². సో 3a² ప్లస్ 3c 2 వాల్యూ కూడా 3a. సో 3x² మైనస్ 2ax. సో 3² 9 a పవర్ 4. సో 3c1 3x² మైనస్ 2ax. సో 3³ 27 a పవర్ 6. సో ఈ టర్మ్ అయితే ఇక్కడ రాదు కదా, సారీ. సో లాస్ట్ టర్మ్లో ఓన్లీ సెకండ్ టర్మ్ ఒకటే వస్తుంది. సో 1 3 3s 27 3³. సో 2 3s 6. సో 27 a పవర్ 6. సో ఈ టర్మ్ అయితే 1 అయిపోతుంది. సో 3x² మైనస్ 2ax హోల్ క్యూబ్ ప్లస్, సో ఇప్పుడు ఇక్కడ ఈ 3a²తో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. సో 3 3s 9 9 9s 81 a² x⁴. సో మైనస్ 3 3s 9 12 9s 108. సో a³ x³. సో ప్లస్ 3 3s 9 9 4s 36 a పవర్ 4 x² ప్లస్ 3 3. సో మళ్ళీ దీన్ని ఈ టర్మ్స్ అన్నిటినీ మల్టిప్లై చేస్తే సో 3 3s 9 9 9s 81 a⁴ x². సో మైనస్
3 9s so 54, 3 to 6, 6 9s 54, a power 5 x plus 27 a6. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా సింప్లిఫై అవుతుందా? సో ఏ క్యూబ్ 108, సో 108 ఏ క్యూబ్ ఎక్స్ క్యూబ్. సో ఇక్కడ a to the power of 4 36, ఈ 2 టర్మ్స్ అనేవి కామన్గా ఉన్నాయి, వీటిని యాడ్ చేసి రాద్దాం. సో 3x స్క్వేర్ మైనస్ 2ax హోల్ క్యూబ్ ప్లస్ 81 a స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ 108 a క్యూబ్ ఎక్స్ క్యూబ్. సో ప్లస్, సో ఈ 2 టర్మ్స్ని యాడ్ చేస్తే 117 a to the power of 4 x స్క్వేర్ minus 54 a to the power of 5x plus 27 a to the power of 6. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇందులో మనం మళ్ళీ ఈ టర్మ్ ఉంది కదా, సో దీన్ని బై యూజింగ్ బైనామియల్ థీరం సపరేట్గా తీసుకొని ఎక్స్పాండ్ చేద్దాం. సో యూజింగ్ బైనామియల్ థీరం we get, so 3x square minus 2ax whole cube equals to 3c0. So 3x square x cube minus 3c1 3x square whole square 2ax. So plus 3c2 3x square. So first term, second term increase also. So minus ఉంది, so alternative plus and minus 3c3 2ax whole square whole cube. సో ఇది ఫస్ట్ టర్మ్ 1 అయిపోతుంది. సో 3 క్యూబ్ 27, సో x to the power of 236 minus 3 into, సో 3 స్క్వేర్ 9 x to the power of 4, సో 2ax. సో ఇది కూడా 3 అయిపోతుంది. సో 3x స్క్వేర్, సో 4 ఇది స్క్వేర్ కదా, సో 2 2s 4 a స్క్వేర్ x to the power of 4 minus 1, సో 2 క్యూబ్ 8 a క్యూబ్ x క్యూబ్. సో మళ్ళీ ఇది సింప్లిఫై చేస్తే 27x క్యూబ్ మైనస్ 3 to 6 6 9s 54 a x to the power of 5 plus 36. So 3 3s 9 9 4s 36 a square x to the power of, so bases equal, powers add చేద్దాం. సో పవర్ 6 మైనస్ 8 a క్యూబ్ x క్యూబ్. సో అంతేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3a 36 x పవర్ 4. సో సారీ, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రాసుకున్నా, ఇక్కడ ఓన్లీ ఎక్స్, సో ఎక్స్ స్క్వేర్, సో 36 x పవర్ 4 minus 8ax cube. So from equation 1 and 2, we get, సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఈ ఈక్వేషన్ 1లో, సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సింది మనం 3x స్క్వేర్ మైనస్ 3ax ప్లస్ 3a స్క్వేర్ హోల్ క్యూబ్. సో దీంట్లో ఈ వాల్యూలో ఈ వచ్చిన వాల్యూని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ 1లో. సో సబ్స్టిట్యూట్ చేస్తే, సో 27x పవర్ 6 మైనస్ 54a x పవర్ 5 ప్లస్ 36
a square x power 4 minus 8a cube x cube. సో నెక్స్ట్ మిగిలినవన్నీ ఈ టర్మ్స్ అన్నిటిని రాసేద్దాం. ప్లస్ 81 a square x power 4 minus 108 a cube x cube plus 117 a4 x power square minus 54 a to the power of 5 x plus 27 a to the power of 6. సో నెక్స్ట్ సో మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 25. సో ఇదైతే ఒకే టర్మ్ ఉంది x6. సో ఎక్స్ పవర్ కూడా ఒకే టర్మ్ ఉంది 54a ఎక్స్ పవర్ 5. సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4. సో ఇది 36 x to the power of 4. సో 81 a square x to the power of 4. సో రెండు కామన్ ఉన్నాయి. సో ప్లస్ రెండిటికి ప్లస్. సో 81 ప్లస్ 36 117 a square x to the power of 4. సో ఎక్స్ క్యూబ్ టర్మ్స్. సో ఇక్కడ ఇది కూడా ఎక్స్ క్యూబ్ టర్మ్స్ కామన్ ఉన్నాయి. సో ఇది సో 108 minus 108. సో minus 116 a cube x cube ప్లస్. సో నెక్స్ట్ ఈ టర్మ్స్ అయితే అయిపోయాయి. సో ఈ టర్మ్ ఒకటే ఉంది. సో ఎక్స్ స్క్వేర్ అది a to the power of 4 x square minus 54 a to the power of 5 x plus 27 a power 6. సో అన్నీ 6 5 4 3 2 1. సో ఇదన్నమాట. సో దిస్ ఇస్ ద వాల్యూ. సో మనం బైనామియల్ థీరం యూస్ చేసుకుని ఎక్స్పాండ్ చేసి 3 టర్మ్స్ ఉంటే కూడా ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా. In this video we solved the problems exercise 7bలోని Roman number 2లో first to third problems వరకు simplify చేసాం. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.